సో గైస్ మేమైతే తిరుపతి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు టైం ఎంత వర్షి టైము ఎంత జాను 12:30 అయింది. మాకు ట్రైన్ అయితే 1:30కి. మా వాడు చూడండి ఎలా రెడీ అయ్యాడు. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. అంకుల్స్తో వస్తే ఇలాగే ఉంటుంది. ట్రైన్కి ఇంకా 40 నిమిషాలు టైం ఉంది. స్టేషన్కి అప్పుడే తీసుకొచ్చారు. అది అంకుల్స్. ఇంకా స్టేషన్కి వచ్చి అలా 40 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ట్రైన్ వచ్చేసింది. ఇంకా మేమైతే ఎక్కేసాం. మార్నింగ్ 6 కల్లా స్టేషన్లో దిగేసాం. మేము మా అశోక్ అన్న వాళ్ళేమో ఒంగోలు నుంచి స్టార్ట్ అయ్యాం. మా అత్త వాళ్ళు ఆల్రెడీ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయారు. అందరం సేమ్ ట్రైనే, జస్ట్ బోగీస్ డిఫరెంట్ అంతే. ఆంటీస్ అందరికీ క్యాబ్ బుక్ చేసేసాం. అదే మా అక్క, మా అత్త అండ్ మా అమ్మకి. సో వాళ్ళైతే క్యాబ్లో పైకి వెళ్ళిపోయారు. మేమంతా ఆటో బుక్ చేసేసుకొని శ్రీవారి మెట్ల దగ్గరికి వచ్చేసాం. ఇంకా మేము కూడా ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయిపోయాం అనమాట పైకి. వీడే అప్పుడు చెప్పాగా నా ఫ్యాన్, నా సబ్స్క్రైబర్ వీడు. ఇంకా కొబ్బరికాయ పువ్వులు అన్నీ తీసేసుకొని మేము కూడా పైకి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి ఇంకా పైకి వెళ్ళాలి. యాక్చువల్లీ నేను లాస్ట్ టైం 2022 అక్టోబర్లో వెళ్ళాను తిరుపతికి. అది నా ఫస్ట్ టైం. అప్పుడైతే నిజంగా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం జనాలు ఇంత వెయిట్ చేస్తారో నాకు అర్థం కాలేదు. ఏదో అందరూ వెళ్ళారని నేను కూడా వెళ్ళాను. అప్పుడు మేము విఐపి దర్శనానికి వెళ్ళాం. అంత దగ్గరికి వెళ్ళినా కూడా నేను స్వామిని సరిగా చూడలేకపోయాను. అప్పుడు నాకు ఆయన వాల్యూ తెలియదు కాబట్టి ఏమో అంత దగ్గరికి వెళ్ళినా కూడా నాకు దర్శనం సరిగా జరగలేదు. అప్పుడు ఫైనల్లీ రీచ్ అయిపోయాం గైస్. కష్టపడి ఎక్కాం, చాలా కష్టపడి. ఈరోజు మా అంజీ మామ బర్త్డే అనమాట. ఇదిగోండి మా అంజీ మామ. సో మా అందరికి టిఫిన్ పార్టీ ఇచ్చాడు తిరుపతిలో ఉన్నాడు. ఆ రోజైతే మా మామయ్య బర్త్డే కూడా, కానీ కేక్ కటింగ్స్ ఇలాంటివి ఏం చేయకూడదు కాబట్టి ఏం చేయలేదు. ఇంకా అందరం బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్కి వెళ్ళిపోయాం. ఇంకా రూమ్కి వెళ్ళి అలా అందరం ఒక 30 మినిట్స్ రెస్ట్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ మొక్కున్న వాళ్ళంతా వెళ్ళి తలనీలాలు ఇచ్చారు. ఇంకా మళ్ళీ రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి అందరం మళ్ళీ భోజనాలకి స్టార్ట్ అయ్యాం. మా రూమ్ అయితే దూరం ఇక్కడ నుంచి. సో మేము మళ్ళీ కమాండర్ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చేసాం. క్యూ అయితే చాలా ఎక్కువ ఉండింది. మళ్ళీ ఒక 30 to 40 మినిట్స్ పట్టింది ఆ క్యూలోనే మాకు. ఇంకా భోజనాలు చేసేసి మళ్ళీ మేము వరాహి స్వామి దర్శనానికి వెళ్ళాం అనమాట. అక్కడ కూడా క్యూ ఎక్కువగానే ఉంది. మళ్ళీ ఆ క్యూలో నుంచొని స్వామిని దర్శనం చేసుకొని బయటకు వచ్చాకే టైం పట్టింది. అసలు రెస్టే లేదు. మార్నింగ్ వచ్చిన దగ్గర నుంచి తిరుగుతానే ఉన్నాం. మళ్ళీ ఇక్కడ నుంచి కోనేరు దగ్గరికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి వాటర్ జల్లుకున్నాం. అక్కడి నుంచి ఎలాగో బయటకు వచ్చాం కదా అని చెప్పి మా వాళ్ళంతా కలిసి షాపింగ్కి వెళ్ళారు. నాకైతే కాళ్ళు బీభత్సంగా నొప్పులు వచ్చేసాయి. నేనైతే వెళ్ళి ఒక ప్లేస్లో కూర్చున్నా. వాళ్ళైతే షాపింగ్ చేసుకుంటా ఉన్నారు. ఇంకా మాకైతే దర్శనం నైట్ 9:30కి ఒకరికి, 10కి ఒకరికి. మేమైతే క్యూలోకి 6:30కే వెళ్ళిపోయాం. కానీ లిటరల్లీ మాకైతే 5 hours పట్టింది దర్శనం అవడానికి. అంతసేపు వెయిట్ చేసిన దానికి వర్త్ అనిపించింది. దేవుణ్ణి మాత్రం చాలా అంటే చాలా బాగా చూసాం.